అది వేసవి కాలం. భానుడు భగభగమంటున్నాడు. ఇదివరకటి వేసవి కాలాల కంటే ఈ వేసవి కాలంలో మరింత వేడి. ఎందుకంటే మొక్కలు నాటక, ఉన్న చెట్లు నరికివేయడం వలన చెరువులు, కాలువలు కనుమరుగైపోవడంతో నేడు ఈ దుస్థితి. ఈ వేసవి తాపం ఇలా ఉండగా ఒక కాకి అరుస్తూ నీటి కోసం వెతుకుతూ వస్తుంది. మనమే ఉండలేం మరి. ఆ చిన్న ప్రాణి ఏం చేస్తుంది? ఆ కాకికి ఎండల వేడి ఎక్కువగా ఉండటంతో దాహానికి తట్టుకోలేకపోయింది. అయ్యో, ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుండు అని అనుకుంటూ తన అన్వేషణను కొనసాగించింది. అక్కడక్కడ చెరువులు, గుంటలు కనిపించినా అవి కూడా ఎండకు ఎండిపోయాయి. కాకికి దాహం ఇంకా ఎక్కువయింది. దేవుడా, ఎక్కడైనా గుక్కెడు నీళ్లు ఇప్పించు అని అనుకుంటూ నీళ్ల కోసం వెతుకుతూనే ఉంది. ఇంతలో ఒక చోట ఒక బావిని చూసింది. ఆ బావిని చూసిన కాకి చాలా సంతోషపడి, అమ్మయ్యా, దేవుడు కరుణించాడు అని అనుకుని బావి దగ్గరికి వెళ్ళి వాలిపోయింది. బావి దగ్గరికి వెళ్ళిన కాకి ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఎందుకంటే ఆ బావి కూడా ఎండిపోయింది. అయ్యో దేవుడా అని అనుకుంటూ దాని ప్రయత్నాన్ని కొనసాగించింది. కాకి ఎగురుకుంటూ అంతటా వెతకటం ప్రారంభించింది. అయ్యో, చాలా దాహంగా ఉంది. మునిపెన్నడూ ఇంతలా లేదు. ఈ పాడు మనుషులు తమ స్వార్థం కోసం చెట్లను, చెరువులను లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో మాలాంటి చిన్న ప్రాణుల మనుగడ అంతంత మాత్రమే. తలుచుకుంటేనే భయం వేస్తుంది అని అనుకుంటూ ఇక చేసేదేమీ లేక వెతుకుతూ ఉంది. ఇంతలో ఒక ఇంటి వద్ద ఒక కుండ కాకి కంటిన పడింది. దానిని చూసిన కాకి, అరే కుండ, ఇందులో ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి. దేవుడు నా మొర ఆలకించాడు అని ఎగురుకుంటూ ఆ కుండపై వాలింది. ఆ కుండపై వాలిన కాకి సేద తీరుతూ, ఏమి ఎండలరా బాబు, మామూలుగా లేవు అని అనుకుంటూ ఆశతో కుండలోకి తొంగి చూసింది. కుండలోకి తొంగి చూసిన కాకి ఒక్కసారిగా అవాకయ్యింది. ఏంటి దేవుడా నాకు ఈ పరీక్ష? కుండనిచ్చావు గాని అందులో నీళ్లు అడగంటాయి. త్రాగుదామనుకుంటే నా ముక్కుకు అందవు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కాకికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చి రాగానే, దేవుడా నీవు ఉన్నావు అని అనుకుంటూ దగ్గరలో ఉన్న చిన్న చిన్న గులకరాళ్లను ఒక్కొక్కటిగా తెచ్చి కుండలో వేయడం ప్రారంభించింది. అలా గులకరాళ్ళు వేస్తూ ఉండడం వలన కుండలో అడుగున ఉన్న నీళ్లు కాస్త మెల్లమెల్లగా పైకి వచ్చాయి. నీళ్లు పైకి రావడంతో కాకి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే కాకి కడుపారా నీళ్లు త్రాగి తన దాహాన్ని తీర్చుకొని, ధన్యవాదాలు దేవుడా అని సంతోషంగా ఎగిరిపోయింది. దీని వలన తెలిసిందేమిటంటే, మనకు ఏమైనా సమస్య వస్తే దాని పరిష్కార ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వెనుదిరగక పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం తప్పక వస్తుంది. అందుకే మనం కూడా అలానే ఉందాం. సరేనా?